వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. జగజ్జనని లోకపావని అయినటువంటి జగన్మాత యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైనటువంటి నవరాత్ర మహోత్సవములు. ఈ నవరాత్ర మహోత్సవములలో అమ్మవారిని వివిధములైనటువంటి అలంకారములతో అర్చన చేస్తారు. జప తప హోమ తర్పణాదులు, దశమహావిద్యలు, అనేక రకములైనటువంటి శాక్తేయంలో అనేక రకములైనటువంటి విధముగా కుంకుమ పూజలు, చండీ పారాయణలు చేస్తారు. ఈ రోజున అంటే 3వ రోజున లలితా సహస్ర పారాయణ చేస్తారు. లలితా త్రిపుర సుందరీదేవి, లలితా పరమేశ్వరి భట్టారిక అని కూడా అంటారు. ఈ పరమ పావనమైనటువంటి అమ్మవారిని లలితా పరమేశ్వరి అమ్మవారుగా ఈ లోకము ఆరాధిస్తూ అలంకారం చేస్తారు. అసలు ఎవరు ఈమె? జగజ్జనని ఈమెయే. దేశవ్యాప్తంగా ప్రకాశించే పుణ్యమైనటువంటివన్నీ ఈ బ్రహ్మాండ పురాణంలో ఈ అమ్మవారిని చక్కగా వర్ణిస్తారు. హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశం చేస్తాడు. ఇది ఒక మహామంత్రం. దీనిని లలితా పరమేశ్వరి అమ్మవారు లలితా సహస్రనామ స్తోత్రములు అంటారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని చదువుతారు, చూసారా? అవి బ్రహ్మాండ పురాణంలోవి. ఎవరు ఈమె? పూర్వం రుద్రుడు మన్మథుణ్ణి 3వ కంటలో దగ్ధం చేసినప్పుడు ఆ బూడిదలో గణేశుడు ఒక బొమ్మను చేసి దానికి రుద్రుని యొక్క అనుగ్రహం వల్ల ప్రాణం పోశాడు. రుద్రాధ్యాయం ఉపదేశించి అతనికి రుద్రుని యొక్క అనుగ్రహాన్ని కలిగించాడు. అతడే భండాసురుడు. అతడు పరమేశ్వరానుగ్రహం వలన మహాబలవంతుడైనాడు. అనంతమైనటువంటి పరాక్రమాన్ని సంపాదించాడు భండాసురుడు. ఈ భండాసురుడు ఎవరు అంటే మరొక్కసారి చెబుతాను. రుద్రుడు మన్మథుణ్ణి భస్మం చేసినప్పుడు ఆ బూడిదతో గణేశుడు ఒక బొమ్మను చేసి దానిలో రుద్రుని యొక్క అనుగ్రహంతో ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ భస్మములో నుంచి ఉదయించినటువంటి వ్యక్తియే భండాసురుడు. సమస్త లోకములను అధీనం చేసుకున్నాడు. కోపాగ్ని వల్ల జన్మించటం వలన ఈశ్వరుని యొక్క కోపం పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవశరుని దహింపగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోదించగా ఈశ్వరుని యొక్క భయంకరమైనటువంటి కోపాగ్ని జ్వాలలలో నుంచి ఉదయించాడు కనుక అతని పుట్టుక కోపస్వభావంతో అలవడింది. అందుచేత అతడు అసురుడైనాడు. దేవతలు దేనిని గూర్చి దేవతలు ఈ భండాసురుని యొక్క బాధలు పడలేక దేవతలందరూ ఆ దేవిని గూర్చి ప్రార్థించారు. ఒక హోమం చేశారు. ఆ దేవి ఉదయించి ఆ వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించింది.
దేవతలు హోమం చేస్తే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవతలందరూ ఆ రాక్షసుని యొక్క బాధను పడలేక అమ్మా మమ్మల్ని కాపాడు అని హోమం చేస్తే ఆ అగ్నిగుండములో నుంచి హోమగుండములో నుంచి ఆవిర్భవించినటువంటి దివ్య స్వరూపమే శ్రీ లలితాదేవి అమ్మవారు. ఈ లలితాదేవి యొక్క దివ్య చరిత్ర, లలితోపాఖ్యానం, ఆమె మహత్యం లలితా రహస్య నామ స్తోత్రంలో అలాగే తంత్ర గ్రంథాలలో కనపడతాయి. శ్రీచక్రం మధ్యలో, శ్రీచక్రము ఉన్నది కదా, శ్రీచక్రము మధ్యలో కామేశ్వరునితో కూడినటువంటిదే లలితాదేవి. ఈ లలితాదేవిని శ్రీచక్ర మధ్యలో ఈశ్వరునితో కూడి ఈశ్వరాంకమున పంచబ్రహ్మల మధ్యలో ఆ మంచం మీద అత్యద్భుతమైనటువంటి ఈశ్వరుని కామేశ్వరుని కూడి ఈ కామేశ్వరి ఉంటుంది. శ్రీ విద్యారాధనలో శ్రీ విద్యారాధన చేసేటువంటి వ్యక్తికి భోగం మోక్షం రెండూ కరస్థమవుతాయి. ఈ లలితాదేవి జగన్మాత, లోకములన్నిటినీ కాపాడగలిగినటువంటిది అమ్మ శ్రీమాత. ఈ లోకములందరికీ తల్లి ఆమెయే. తల్లినే గౌరవించాలి, తల్లినే పూజించాలి, తల్లినే ఆరాధించాలి. మాతా పూర్వరూపం అంటారు ఉపనిషత్తులలో. ఏ జీవి అయినా మొట్టమొదటగా తల్లినే స్పృశించేది, తల్లినే తాకేది. తల్లిని గుర్తించినంతగా తండ్రిని కూడా గుర్తించడు. మాతా పూర్వరూపం, పితా ఉత్తర రూపం. అతడు తర్వాత, తల్లి తర్వాతనే ఎవడైనా, ఏ దేవతలైనా ఎవరైనా సరే. కాబట్టి ఈ దేహం, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ సర్గలం, ఈ శరీరము ఉన్నంతకాలం, జ్ఞానము ఉన్నంతకాలం అమ్మను ఆరాధించాలి. శరన్నవరాత్రములలో లలితా త్రిపుర సుందరీ దేవిగా ఆరాధిస్తారు అమ్మవారిని. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. లలితాదేవిని ఆరాధిస్తారు. అలాగే లలితా భట్టారిక అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవతగా, 15 అక్షరముల మహామంత్రాధిదేవతగా, శ్రీ పంచశయత్పీఠరూపిణి పంచదశాక్షరీ. ఈశ్వరునికి పంచాక్షరం 5 అక్షరములు ఉంటాయి. నారాయణునికి 8 అక్షరములు ఉంటాయి. అష్టాక్షరీ మహామంత్రం అంటారు. లలితా అమ్మవారికి 15 అక్షరములు ఉంటాయి. పంచదశాక్షరీ పాణ్యకుమారీ పంచదశాక్షరీ పాండ్యకుమారీ పద్మనాభ సహోదరి శాంకరి శ్రీ పంచశయత్పీఠరూపిణి పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా తనను కొలిచేటువంటి ఉపాసనాపరులకు అనేకమైనటువంటి రూపములతో అనుగ్రహించేటువంటిది అమ్మ. ఆ అమ్మ అలా కూర్చొని ఉంటే అమ్మవారి పారాణి పెడుతూ ఉంటారు దేవతందరూ. ఇంకా ఎవరుంటారండి? అమ్మవారికి అటు ఇటు వింజామరలు వీస్తూ సచామర రమావాణి లలితా సహస్రనామంలో ఉంటుంది. సచామర రమావాణి విరాజిత. లక్ష్మీదేవి సరస్వతీదేవి అటు ఇటు వింజామరలు వీస్తూ ఉండగా లలితా పరమేశ్వరి అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ చెరగనటువంటి ఒక చెరుకు గడ అమ్మవారి చేతిలో ఉంటుంది. అందుచేతనే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రములలో అమ్మవారి అలా చెరుకు గడ ఉంటుందన్నమాట. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణ స్థితాం
లలితా పరమేశ్వరుని ఆరాధిస్తారు అమ్మవారిని ఇలాగా ఈ రోజున. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్తభూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. అలాంటి అమ్మ దివ్య తేజోమయమై సహస్రనామ స్తోత్రంలో ఈ అమ్మవారిని చివరిగా వర్ణిస్తారు. మొదటిలో శ్రీ 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 శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి ఈ మొక్క చోటే కనపడుతుంది శ్రీ శ్రీ శ్రీ. ఇక ఏ నామంలో కనపడదు శ్రీ. సహస్రనామాల్లో ఎక్కడా కనపడదు. సహస్రనామాల్లో ఒక అక్షరం తీసేయాలన్నా కుదరదు, చేర్చాలన్నా కుదరదు. అలా రాశారు ఆయన. అంత పవిత్రమైన లలితా సహస్రనామాలు. మిగతావన్నీ ఎలాగ ఉంటాయో సరే తర్వాత అవి. దీంట్లో మాత్రం ఎందరో మహనీయులు ఎందరో మహర్షులు వాళ్ళ యొక్క కవిత్వాలన్నీ ప్రవేశపెట్టి అక్షరం తీద్దామనుకున్నారు, వేద్దామనుకున్నారు, కానీ కుదరలా. ఇదంతే యుగ యుగాలున్నా. మళ్ళీ శ్రీ అనే పదం చివరిలో కనబడుతుంది. శ్రీ శివా శివై శివశక్త్యైక రూపిణి శ్రీ శివా శివశక్త్యైక రూపిణి లలితాంబిక. అమ్మవారి యొక్క దివ్యస్వరూపం అంత గొప్పగా ఉంటుంది. అందుచేతనే అమ్మవారి యొక్క పాదములకు నమస్కరించాలి రోజు. ప్రాతస్మరామి లలితావదనారవిందం. ఈవేళ చాలా గొప్పదైనటువంటి అదృష్టమైన రోజు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తికశోభిదాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్థితం మృగమదోజ్వల ఫాలదేశం ప్రాతర్భజామి లలితాభుజ కల్పవల్లీం రత్నాంగుళీయలసదంగుళ పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానం పుండ్రేక్షువాసి కుసుమేషు శరీనదానం. పరమ పావనమైనటువంటి జగన్మాత యొక్క దివ్య అనుగ్రహానికి బ్రహ్మాది దేవతలు నిరీక్షిస్తూ ఉంటారు. పాశాంకుశేక్షు దండధరే అంబా పాశాంకుశేక్షు దండధరే అంబ పరాత్పరే నిజ భక్తవరే పాశాంకుశేక్షు దండధరే అంబ పరాత్పరే నిజ భక్తవరే ఆశాంబరధరి హరికేశ నివాసే ఆశాంబరధరి హరికేశ నివాసే ఆనంద రూపే అమిత ప్రతాపే హిమగిరితనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే ప్రాతస్మరామి లలితావదనారవిందం భక్తేష్టదాన విరతం భవసింధుపోతం
పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మం కుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందటటువంటి లలితా సహస్రనామాలలో అమ్మవారిని వివిధములైనటువంటి రీతిలో వర్ణిస్తారు. ఈ రోజున ముత్తైదువులందరూ కూర్చొని లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తారు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కుంకుమ పూజలు చేస్తారు. ఆలయాలలో కొన్ని చోట్ల ఈ శాక్తేయంలో వామాచారంలో కూడా పూజలు చేసేటువంటి పద్ధతి ఉంది. యంత్ర తంత్ర మంత్ర అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు, అర్చనలు చేస్తారు, పూజలు చేస్తారు. సచామర రమావాణి విరాజిత లక్ష్మీదేవి సరస్వతీదేవి అటూ ఇటూ నుంచొని వింజామరులు వీస్తూ ఉండగా మధ్యలో లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ పాశ అంకుశ ఇక్షు, ఇక్షు అంటే చెరుకుగడ, చెరుకుగడను చేత దాలుస్తుంది అమ్మ. చెరుకుగడను చేత పట్టుకొని పరమేశ్వరుని యొక్క వక్షస్థలం మీద ఆసీనురాలై భంగిమతో మనకు దర్శనమిస్తుంది. ఇలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి రూపం లలితా త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరీ భట్టారిక అని కూడా అంటారు. ఈ లలితా అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే చక్రవర్తి అన్నమాట. అసలు ఈ గాలి వీస్తున్నది కారణమేమిటి? అమ్మవారి అనుగ్రహం వలన. భీషణాద్వాయు, వాయుదేవునికి భయం. అమ్మవారు ఏమంటుందో నేను వేచకపోతేనని. సూర్యుడు దేనికి సకాలంలో ఆయన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అంటే, నేను ఉదయాననే గనక ఉదయించకపోతే అమ్మవారు ఏమంటుందో అనేటువంటి భావనతో సూర్యుడు చంద్రుడు సమస్తమైనటువంటి ఖగోళాలన్నీ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కన్నుసన్నలలోనే ప్రకాశిస్తాయి కనుకనే మహారాజ్ఞి. మహారాజ్ఞి చక్రవర్తి తాను చెప్పినట్లుగా వినిపించుకొనగలగాలి. గృహానికి కూడా అంతే. గృహంలో రాజ్ఞి ఎవరు అంటే మనమే. ఆ భార్య, ఆ గృహిణియే మహారాజ్ఞి. ఆమె యొక్క ఆజ్ఞలను భర్త అయినా పిల్లలైనా ఇంట్లో ఎవరైనా ఆచరింపచేసుకొనగలిగినటువంటి ధీశక్తి, ఆచరింపగలిగినటువంటి ప్రజ్ఞాశక్తి ఆమెలో దాగి ఉండాలి. అందుచేతనే ఆ జగజ్జననిని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహం మీద అధిరోహించి ఉంటుంది అమ్మ. అందుచేతనే ఈ ఆశ్వీజ మాసంలో ఆకాశంలో కూడా చాలా విచిత్రాలు మనకు కనబడతాయి. రాజ్య పరిపాలన చేయగలిగినటువంటిది అమ్మ. దేవకార్య సముద్యత. భండాసురుని యొక్క బాధలు పడలేక విలవిలలాడుతున్నటువంటి సమయంలో దేవతా సమూహమంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఈ దేవ కార్యమును నెరవేర్చడానికి, లోకములన్నిటినీ కాపాడడానికి, దుష్ట శిక్షణ చేయడానికి, శిష్టరక్షణ చేయడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి, ఈ లోకంలో అమ్మ యొక్క శక్తి, స్త్రీ శక్తి ఎంతటి గొప్పదో నిరూపించడానికి ఈ అమ్మవారు ఉదయించింది. అలాంటి అమ్మవారిని వివిధములైనటువంటి పీఠముల యందు, అష్టాదశ పీఠములలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ లోకంలో అనేకమైనటువంటి పీఠములున్న ఈ దేశంలో, అనేకమైనటువంటి ప్రదేశంలో అమ్మవారు ప్రకాశించింది దేదీప్యమానంగా. ఇవి కాక అనేకమైనటువంటి వివిధమైనటువంటి రూపములతో, అనేకమైనటువంటి పేర్లతో అంబా, శాంభవి, చంద్రమౌళి, అబల, అపర్ణ, ఉమా, పార్వతి, కాళి, హైమవతి, శివ, త్రినయని, కాత్యాయని, భైరవి, సావిత్రి, నవయవ్వన, శుభకరి, సామ్రాజ్యలక్ష్మీప్రద, చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. అలాంటి రాజరాజేశ్వరిగా, భువనేశ్వరిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఈ పుణ్యమైనటువంటి సమయమనందు. ఈ లలితా పరమేశ్వరి అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు, పరమ పావనమైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్లనే మానవులకు తల్లి కదా ఈమె. తల్లి కనుక, శ్రీమాత కనుక, శ్రీ అంటే శుభం. అసలు ఒక్కొక్క భాష్యం చెబుతారు లలితా సహస్రనామానికి. ఒక్క నామం చెబుతాను మీకు ఉదాహరణకి, సమయం తక్కువ కనుక.
శ్రీమాత. శ్రీమాత అంటే శ్రీ అంటే శుభం, శ్రీ అంటే గౌరవం, శ్రీ అంటే మంగళం, శ్రీ లక్ష్మీ నిలయం. ఎవరినైనా శ్రీ అని మొదట ఉంచి సంబోధించండి, అది గౌరవం అంటారు. అంటే అర్థమేమిటి? ఈ లోకంలో మొట్టమొదటగా గౌరవించేటువంటిది, గౌరవాన్ని పొందేటువంటిది ఎవరు అంటే అమ్మ. అందుకనే మాత. మాత అంటే తల్లి. శ్రీమాత అంటే తల్లిని గౌరవాన్ని పొందేటువంటిది అమ్మ. పోని అటునుంచి వద్దాం. తల్లి కూడా ఈ లోకంలో తన బిడ్డలందరూ మంగళప్రదంగా ఉండాలని కోరుకుంటుంది. ఇందాక ఒక అర్థం చెప్పాం అమ్మవారిని, ఇప్పుడు ఏం చెబుతున్నాం? ఆమె యొక్క హృదయాన్ని చెబుతున్నాం. ఏ తల్లి అయినా, మీ అమ్మైనా, మా అమ్మైనా, మీ మాత అయినా, మా మాత అయినా, నా బిడ్డలు శుభంగా ఉండాలి, నా బిడ్డలు మంగళప్రదమై ఉండాలి, నా బిడ్డలు గౌరవంగా ఉండాలి అనుకుంటారు. చెడ్డ కొడుకు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు. కొడుకు తల్లిని దూషిస్తాడు అజ్ఞానంతో, కానీ ఎంత దూషించినా, ఎంత ఒకవేళ పొరపాటున నోరు జారినా అమ్మ కనుక క్షమిస్తుంది. అందుచేతనే ఆమెను శ్రీమాత అని పిలుస్తారు. ఈ ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా శరన్నవరాత్రములలో లలితా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించి ప్రతి ఇంట లలితా సహస్రనామాలున్నాయి. ప్రతి ఇంట లలితా సహస్రనామ పారాయణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి లలితా సహస్రనామ పారాయణలు చేసి మానవులందరూ తరించాలని కోరుకుంటూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.